భయ్య టన్నెల్ చాలా అంటే చాలా మంచి సినిమా. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి ఎవరో బలేలా అవుతున్నారు, కొందరు స్వార్థంతో చేసే పనుల వల్ల లైఫ్లు ఎలా నాశనం అవుతున్నాయి అనే ఒక కోణం నుంచి తీసుకొచ్చి మంచి చేసేవాడికి మంచి జరుగుద్ది అనే పాయింట్ కూడా బాగా చూపించారు. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన హీరో గారి క్యారెక్టర్ తర్వాత గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కుమ్మేశారు అని చెప్పాలి కానిస్టేబుల్ క్యారెక్టర్. కాకపోతే సినిమా మొత్తానికి హీరోగా అనిపించింది మాత్రం విలన్ క్యారెక్టర్. ఆ కట్అవుట్ కావచ్చు, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి మా లావణ్య త్రిపాఠి గారు, ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఓవరాల్గా సినిమాలో మంచి అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. ఎందుకు అంటే జనాలు పోలీసులు అనేవాళ్ళు జనాలకు అండగా ఉండాలి, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అండగా ఉండకూడదు. ఉంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది ప్రాపర్గా సినిమాలో చూపించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని రివీల్ చేస్తారు ఫైనల్లో. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. బాగుంది. పోలీస్ వ్యవస్థ గురించి కానీ అది చాలా బాగా చూపించారు. దాంతోపాటు సెకండ్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీ లవ్ చూపించుకుంటూ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఆ యాక్షన్ సీన్స్ కానీ, చేంజింగ్ సీన్స్, ఆ టన్నల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ట్విస్టులు రివీల్ చేస్తూనే ఉంటారు. ప్రతిదీ ఒక ట్విస్ట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. డోంట్ మిస్. బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. అంటే ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుందని. చాలా క్యూరియాసిటీగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఉందా బ్రో? సస్పెన్స్ అదే కదా. నెక్స్ట్ అదే సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్. అసలు స్టోరీ మనకు అర్థం కాదు, అసలు దేని గురించి జరుగుతుంది అనుకుంటారు. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు రివీల్ చేస్తారు. చాలా బాగుంది.